వెల్కమ్ బ్యాక్. ఆళ్లగడ్డ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఇటీవల ఆళ్లగడ్డలో చోటు చేసుకున్న పలు పరిణామాలు, ముఖ్యంగా అహోబిలం దేవస్థానం టెండర్ల వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో భూమా అఖిలప్రియను నేడు పిలిపించి వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే అఖిలప్రియతో మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు కూడా సూచనలు చేశారు. తమిద భూమా అఖిలప్రియ విచారణకు సంబంధించి సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చందు, ఏదైతే అహోబిలం దేవస్థానం టెండర్లకు వివాదం పైన సీఎం చంద్రబాబుకు నేరుగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేడు భూమా అఖిలప్రియను పిలిపించి విచారణ చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. అయితే నేడు రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం ఉందో టీడీపీ కేంద్ర కార్యాలయానికి నేడు అఖిలప్రియను పిలిపించి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఆమెనైతే విచారణ చేయనున్నారు. అయితే ఇటీవల ఆళ్లగడ్డలో జరిగిన పనుల అంశాలపైన, దాంతో పాటు అసంతృప్తిగా ఉన్న టీడీపీ అధిష్టానం ఈ మేరకు ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే దీంట్లో ప్రధానంగా అహోబిలం దేవస్థానానికి సంబంధించిన టెండర్లు, అదేవిధంగా అక్కడ జరుగుతున్న ఏవైతే అక్రమాలు ఏవైతే వెలుగులోకి వచ్చాయో వాటన్నిటిపైన పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టాలి అని చెప్పని అధిష్టానం భావిస్తుంది. స్థానికంగా ఉన్న నేతలు కానీ, అదేవిధంగా క్యాడర్ కానీ కొంత అసంతృప్తి చెందడం, అదేవిధంగా కొంత అక్కడ ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులన్నిటిపైన కూడా అధిష్టానానికి అయితే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తన పైన ఏదైతే ఎమ్మెల్యే అఖిలప్రియ ఉన్నారో అఖిలప్రియను విచారణ చేపట్టాలని చెప్పని అధిష్టానం అయితే ఆదేశించింది. ఈ మేరకు నేడు కేంద్ర కార్యాలయంలో పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన అయితే ఈ విచారణ అయితే కొనసాగనుంది. థ్యాంక్ యూ.